పార్థు అప్పుడే వచ్చేసినట్టున్నాడే. పార్థు, చాలా తొందరగా వచ్చేసావు. ఎన్నాళ్ళైందిరా మనం కలిసి? ఎప్పుడెప్పుడు ఈరోజు వస్తుందా, ఎప్పుడెప్పుడు మన స్నేహితులందరం కలుస్తామా అని ఆశగా ఎదురు చూస్తున్నాను అనుకో. పోనీలే, ఇప్పటికైనా అందరికీ కలవాలనిపించింది. ఎలా ఉన్నావు? ఏమిటి విశేషాలు? ఇంకా మిగతా వాళ్ళెవరూ రాలేదా? అభి, అవునరా, చాలా కాలం అయిపోయింది. ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోయాం కదా. అవును, ఇప్పటికైనా ఇలా కలవడం కుదిరినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది రాభి. కాకపోతే నువ్వు అనుకున్నట్టు అందరూ ఇప్పుడు రావడం లేదు. నువ్వు నేను వేరు మాత్రమే కలుస్తున్నాం. మిగతా వాళ్ళందరూ ఈరోజు రాలేమని చెప్పారా? పార్థు, అభి 10 ఏళ్ల తర్వాత కలిసిన ప్రాణ స్నేహితులు. వారితో పాటు వేణు కూడా. వీళ్ళందరూ చదువుకునే రోజుల్లో ఒకరంటే ఒకరు ప్రాణంగా జీవించేవారు. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల రీత్యా, ఇంటి పరిస్థితుల రీత్యా విడిపోయారు. ఈ మధ్యనే ఒకరికొకరు ఎక్కడున్నారో వివరాలన్నీ కనుక్కుని పలానా చోట కలుద్దామని మాట్లాడుకున్నారు. వీళ్ళిలా కుశల ప్రశ్నలన్నీ మాట్లాడుకుంటూ ఉండగానే వేణు కూడా అక్కడికి వచ్చాడు. ఓ, మీ ఇద్దరు అప్పుడే వచ్చేసారా? నేనే లేదన్నమాట. సారీరా, బస్సు లేట్ అయింది. ఏంటి సంగతులు? ఎన్నాళ్ళైందో మనం కలిసి. ఇన్నేళ్లుగా మిమ్మల్ని మర్చిపోయిన రోజంటూ లేదు. ప్రతిరోజు మనం చదువుకున్న రోజులు, మన స్నేహం కళ్ళ ముందు మెదులుతూనే ఉండేది. ఎప్పుడెప్పుడు కలుస్తానా అని అనుకుంటూ ఉండేవాడిని. చాలా సంతోషంగా ఉంది. అలా ముగ్గురు వాళ్ళు చదువుకునే రోజుల్లో వాళ్ళ జీవితాల గురించి, సంతోషం గురించి కాసేపు ముచ్చటించుకున్నారు. అంతా బాగానే ఉంది. అభి, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? అమ్మా నాన్న బాగున్నారా? పెళ్లి చేసుకున్నావా? అవన్నీ ఎందుకు అడుగుతావు వేణు? నా జీవితంలో ఉన్న సమస్యలు ఇంకెవ్వరికీ ఉండవు. చిన్నప్పుడు తెలీదు జీవితం అంటే ఇలా ఉంటుందని. ఏదో ఆనందంగా గడపడం, సుఖంగా బ్రతకడం అనుకున్నాను. తర్వాత అన్నీ వచ్చి నా నెత్తిన పడ్డాయి. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ రోజు భారంగా ముందుకు నడుపుతున్నాను. నాకున్న కష్టాలు ఎవ్వరికీ ఉండదురా. ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు? ఆ మాటకొస్తే నా పరిస్థితి అంతే. అసలు నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నీకేం తెలుసు? ఏం చేసినా కలిసి రావడం లేదు అభి. అన్ని రకాలుగా కూరుకుపోయాను. బయట ఎలా పడాలో కూడా తెలియడం లేదు. ముందు నీ బాధ ఏంటో చెప్పు. చదువైతే బాగానే చదువుకున్నా కానీ బయట ఉద్యోగాలు అలా లేవురా. ఎంతో కష్టపడితే కానీ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరకలేదు. చాలా అంత జీతం. మాకు పెద్దగా ఆస్తులే లేకపోయినా 2 ఇళ్ళు ఉన్నాయన్న సంగతి నీకు తెలుసుదా? మా అన్నయ్య నాన్నను బెదిరించి 2 ఇళ్ళు తన పేరే రాయించుకున్నాడు. నేను ఉద్యోగం కోసం పట్నం వెళ్ళి నానా అవస్థలు పడుతున్న సమయంలో అమ్మను నాన్నని చాలా కష్టాలు పెట్టేట. అన్నయ్య ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించి ఇంటికి వచ్చేసరికి పరిస్థితి ఇది. ఇదేమిటా న్యాయం అడిగినందుకు, నన్ను సమర్థించి మాట్లాడినందుకు నన్ను అమ్మ నాన్నని కూడా బయటకు గెంటేశాడు. 2 ఏళ్లలో ఒక ఇల్లు అమ్ముకుని తను వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం బాగానే సాగుతున్నట్టుంది. సొంత ఇల్లు, సొంత వ్యాపారం, తన జీవితం తను చూసుకున్నాడు. నా పరిస్థితి చూస్తే అంతంత మాత్రం జీతంతో అమ్మా నాన్నని చూసుకుంటూ ఇంటి అద్దె, ఇంటి ఖర్చులు, అమ్మో నాకు నరకంగా అనిపిస్తోంది. ఉద్యోగం మారదా అంటే ఎక్కడా దొరకడం లేదు, జీతము పెరగడం లేదు. ఇంకా పెళ్లి చేసుకుంటే ఇంకా ఖర్చులు పెరుగుతాయి. అసలు దీనికి పరిష్కారం ఏంటో కూడా అర్థం కావడం లేదు. అన్నయ్య దగ్గర నుంచి ఎలాగైనా ఎంతో కొంత డబ్బు రాబట్టాలిరా. అది ఎలాగో నాకు తెలియడం లేదు. అందువల్ల నేను మోసం చేయలేను, అన్యాయం చేయలేను. అమ్మ నాన్న కుంగిపోయాను. పైగా
ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఇప్పుడు చెప్పు, నాకున్న కష్టాలు ప్రపంచంలో ఎవరికైనా ఉంటాయా? అసలు దీనికి పరిష్కారం అనేది ఉందా? అయ్యో, అన్నయ్య అంత పనిచేశాడా? ఏంటో, మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియడం లేదు. నువ్వెన్నో కష్టాలు పడుతున్నావని నాకు అర్థమైంది. ఒప్పుకుంటాను, కానీ అందరికంటే నీకే ఎక్కువ కష్టం ఉందని చెప్పకు. ఎందుకంటే నా కథ విన్నావంటే నువ్వే ఒప్పుకుంటావు. అంటే నాకంటే ఎక్కువ కష్టాలు నీకు ఉన్నాయంటావు. సరే, నీ సంగతి ఏంటో చెప్పు. నాన్న చిన్నప్పుడే చనిపోయాడని నీకు తెలుసు కదరా. అమ్మే ఎంతో కష్టపడి నన్ను చెల్లిని పెంచి పెద్ద చేసింది. ఎంతో కష్టపడి చదివించింది. నీలాగే నేను పట్నం వెళ్ళి ఉద్యోగం కోసం వేట మొదలుపెట్టాను. ఎంతో శ్రమించిన తర్వాత ఒక ఉద్యోగం అయితే దొరికింది. అంతో ఇంతో మంచి ఉద్యోగమే. వచ్చిన డబ్బంతా పొదుపుగా వాడుకుంటూ చెల్లి పెళ్లి కోసం దాచాను. దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఏదోటూ లేకుండా ఉంచాలన్నదే నా కోరిక. తండ్రి లేని లోటు దానికి ఎప్పుడు తెలియకూడదు అనుకున్నాను. అప్పుడప్పుడే జీవితంలో కొంచెం కొంచెం స్థిరపడుతూ వచ్చాం. ఆస్తుల మాట దేవుడే, కానీ చెల్లి పెళ్లి కోసం కొంత డబ్బు అయితే కూడబెట్టాను. మొత్తానికి ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగి, మంచి కుటుంబం. మా శక్తికి మించిందే అయినా దాని సుఖం కోసం అప్పు చేసి మరీ పెళ్లి చేశాను. పెళ్లి ఖర్చు 10 లక్షలైంది. నేను దాచింది 3 లక్షలైతే 7 లక్షలకి అప్పు చేశాను. ఎలాగూ తీర్చుకోవచ్చునే అనుకున్నా. ఇక ఏం చెప్పను. పెళ్ళై 6 నెలలు అయింది. ఇంతలోనే బావ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. దాని జీవితం అంధకారం అయిపోయింది. అత్తింటి వాళ్ళు ఇక మా అబ్బాయి లేనప్పుడు కోడలతో మాకేం పని అని దానిని బయటకు తోసేశారు. మొదట్లో బావ ఉద్యోగం చేతికిస్తా అన్నారు, కానీ వాళ్ళ అత్తింటి వాళ్ళు దాన్ని బెదిరించి మొదట వాళ్ళకు మంచి మాటలు చెప్పి ఆ ఉద్యోగం బావ తమ్ముడికిస్తే ఇల్లు నిలబడుతుందని, అబ్బాయి ఉద్యోగం చేస్తే బాగుంటుందని దానికి చెప్పి నమ్మించారు. తీరా అది ఒప్పుకొని సంతకం పెట్టిన తర్వాత దాన్ని బయటకు గెంటేశారు. ఇప్పుడు చెల్లి మా ఇంట్లోనే ఉంటుంది. నిండు నూరేళ్ళు పచ్చగా బతకాల్సిన చెల్లెలు ఇలా అయిపోవడంతో అమ్మ కుంగిపోయింది. నాకు ఏ దిక్కు తోచడం లేదు. పెళ్లి కోసం చేసిన అప్పు ఇంకా తీరలేదు. నెల నెల నేను దానికోసం సగం జీతం కట్టుకుంటున్నాను. ఇప్పుడు మరో పెళ్లి చేయడానికైనా ఇప్పటికే పెళ్ళి అయింది అని తెలిసి ఎవరు పెళ్లి చేసుకుంటారు? చేసుకున్నా తనను అర్థం చేసుకుని బాగా చూసుకుంటారా? అయినా మళ్ళీ అప్పు చేసి పెళ్లి చేయగలనా? ఎవరైనా సరే కట్నం, ఘనంగా పెళ్లి చేయాలి, ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ ఇచ్చుకునే స్తోమతలో నేను చెయ్యనగా చూస్తూ ఉండలేను. తన జీవితం అలా అయిపోయాక నేను పెళ్ళేం చేసుకోను? ఇన్ని ప్రశ్నలు నా మనసులో నిరంతరం దూల్చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పరా, అసలు కష్టాలంటే ఏమిటో అర్థమైందా? నాకంటే ఎవరికి ఇక కష్టాలనేవి ఉండవేమో అనిపిస్తుంది. అభికి కూడా చాలాసేపు నోట మాట రాలేదు. మౌనంగా ఉండిపోయాడు. వేణుని ఎలా ఓదార్చాలో కూడా అభికి తెలియలేదు. కాసేపటికి ఆ, అవకాశం ఉండుంటే నీకు తప్పక సహాయం చేసేవాడినిరా. నా పరిస్థితి అలాగే ఉంది. చూడు, నీ కనీసం కొంచెం మంచి ఉద్యోగమైనా ఉందంటున్నావు. అప్పు చేసి పెళ్లి చేసావు. ఆ అప్పు కూడా నెమ్మదిగా తీర్చుకుంటావు. తర్వాత ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. నా పరిస్థితి అలా కూడా కాదు. నాకు మంచి ఉద్యోగమే రాలేదు. ఇక నేను ఏం చేయాలన్న అవకాశం ఎక్కడుంది? అప్పు చేయడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా నువ్వు? దానిని తీర్చడానికి పడే కష్టం, తీర్చలేకపోతే ఏమైపోతుందో అన్న బాధ, ఇవన్నీ నీకు తెలుసా? ఏదో మంచి ఉద్యోగం అన్నాను, అందులో నాకు రూపాయి మిగలడం లేదు. తెలుసా నీకు ఆ విషయం? ఇలా వీళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉంటే పార్థు మాత్రం మీ ఇద్దరు ఏమీ మారలేదా? చిన్నప్పుడు ఎలా కొట్టుకునేవాళ్ళు ఇప్పుడు అలాగే కొట్టుకుంటున్నారు. ఇన్ని బాధ్యతలు వచ్చాయి, ఇన్ని సమస్యలు వచ్చాయి. మీరేంట్రా ఇప్పుడు కూడా
నా కష్టం ఎక్కువ అంటే నా కష్టం ఎక్కువ అని కొట్టుకుంటున్నారు. ఇద్దరు ఎన్నో సమస్యల్లో ఉన్నారు, అయినా చిన్నపిల్లల్లాగా ఎప్పుడు ప్రవర్తిస్తున్నారే. మిమ్మల్ని చూస్తే బాధతో పాటు నవ్వు కూడా వస్తోంది. నీదేముందిరా, నువ్వు ఎన్ని కబుర్లైనా చెప్తావు. చూస్తుంటే మంచి కళ్ళజోడు పెట్టుకుని షూ వేసుకుని చాలా బాగా సెటిల్ అయినట్టుగా కనిపిస్తున్నావు. హుందాగా స్టైలిష్గా కూడా ఉన్నావు. మన స్నేహితుల్లో ఒక్కరైనా సంతోషంగా సుఖంగా బతుకుతున్నందుకు మేమైతే సంతోషిస్తున్నాం. కానీ మా సమస్యవి మాత్రం తక్కువ చేయకు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు, ఆ విషయాలు చెప్పు ముందు. నేను సొంతగా ఒక బ్యూరో పెట్టుకున్నానురా. అంటే సమస్యల్లో వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటానన్నమాట. ఎవరైనా ఏదైనా ఉపాయం కోసం నా దగ్గరకు వస్తే వాళ్ళకు నాకు తోచిన సలహా ఇస్తూ ఉంటాను. అదే నా పని. ఆహా, అంత చిన్న పని చేస్తూ కూడా ఆనందంగా గడుపుతున్నావంటే పెట్టి పుట్టావురా నువ్వు. మేము ఇంత కష్టపడుతున్నా మా జీవితాలు సరిపోవడం లేదు. నానా కష్టాలు పడుతున్నాం. అవునులే, మీకు అన్న, తమ్ముడు, చెల్లెలు, అక్క ఇలా ఎవ్వరూ లేరు. నువ్వు ఒక్కడివే. ఆ విధంగా కూడా నీకు కలిసి వచ్చింది. సలహా ఇవ్వడం ఎంతసేపు అని చెప్పు, ఇస్తే హాయిగా చేసేయచ్చు. పోనీ లేదా, నువ్వైనా సుఖంగా ఉన్నావు. మా గొడవ ఎప్పుడూ ఉండేదేలే. అయినా సలహాలు ఇస్తారన్నావు కదా, ఏది మా సమస్యలకు కూడా పరిష్కారం చెప్పి చూద్దాం. ఏం చెప్తావు? ఇప్పుడే మా ఇద్దరిని చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నామన్నావు కదా, మరి ఇంత దారుణమైన సమస్యలకు మీ దగ్గర ఏం పరిష్కారం ఉందో, నువ్వేం సలహా ఇస్తావో తెలుసుకోవాలి ముందురా. నా ఆలోచన పరిధిలో నాకు అనిపించిన మంచిది అనిపించిన సలహా నేను ఇస్తాను. మీకు నచ్చితే పాటించండి, లేదంటే మీ ఇష్టం. ఎవరికైనా నేను ఇదే చెప్తానురా. వేణు, మీ సమస్య విషయానికి వస్తే చెల్లెలు అలా అయినందుకు నువ్వు ఎంతో బాధపడుతున్నావు. అయితే దీనికి ఒక్కటే పరిష్కారం అనిపిస్తోంది. ఏంటంటే, నీకు బాగా తెలిసిన నమ్మకస్తుడైన, ఇంకా చెప్పాలంటే సమస్యలు కూడా ఉన్న ఒక వ్యక్తినిచ్చి మీ చెల్లెలికి పెళ్లి చేయడం మంచి పని. సమస్యల్లో ఉన్న వారికి ఆ సమస్య పడుతున్న వాళ్ళ గురించి అవగాహన బాగా ఉంటుంది. నీ గురించి, నీ చెల్లెల గురించి బాగా తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా తనను బాధ పెట్టకుండా, పాత విషయాలు ఏమీ ఎత్తకుండా తనను కూడా బాగా చూసుకుంటారు. కష్టం కూడా అడగరు. అందుకే నీకు బాగా నమ్మకస్తుడు, పరిచయస్తుడే ఎంచుకో. వాళ్ళకి కూడా కష్టాలు అని ఎందుకన్నానంటే, కష్టాల్లో ఉన్న వాళ్ళకి పక్క వాళ్ళని కష్టపెట్టాలన్న ఆలోచన రాదు. ఎగారిలో నీరు దొరికితే ఎంత సంతోషపడతారో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఏదైనా మంచి జరిగినప్పుడు అదే సంతోషంగా కనిపిస్తుంది తప్ప అందులో లోపాలు వెతకడానికి తీరిక ఉండదు. మనిషి కడుపు నిండితే ఏది దొరికినా లోపాలు వెతకడమే పనిగా పెట్టుకుంటాడు. నీకు మళ్ళీ పెళ్లి చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కట్నం అడగకుండా నిన్నుగా అర్థం చేసుకుని నీ చెల్లెల్ని చేసుకునే వాళ్ళని ఎంచుకుని పెళ్లి చేయి. తొందర పడక్కర్లేదు. నిదానంగానైనా చెల్లెలి జీవితం ఓ దారిలో పడుతుంది. ఈలోగా తను కూడా అంతో ఇంతో చదువుకునే ఉంటుంది కాబట్టి చక్కగా ఉద్యోగం చేసుకొని తనకి కూడా మానసికంగా మేలు జరుగుతుంది. ఆ బాధ నుండి బయటపడుతుంది. నెమ్మదిగా ఒక్కోలికి వస్తుంది. ఇప్పటికిప్పుడు తొందరపడి ఏదో చేసేయాలి అని అనుకుంటే తనను బాధ పెట్టినట్టే అవుతుంది. అలా పార్థు వేణు సమస్యకు ఒక సలహా ఇచ్చాడు. వేణుకు సలహా బాగానే అనిపించింది. ఎంతో తేలిగ్గా అనిపిస్తున్నా నువ్వు చెప్పిన సలహా చాలా బాగుందిరా. నిజమే, కొన్నిసార్లు బాధలో ఉన్నప్పుడు కళ్ళ ముందర పరిష్కారం ఉన్నా కనిపించదు. అందుకే ఇంత తేలిగ్గా దీన్ని పరిష్కరించుకోవచ్చు అన్న ఆలోచన కూడా నాకు రాలేదు. ఏదైనా నువ్వు చెప్పిన సలహా పాటిస్తాను. దాని ప్రకారమే నడుచుకోవడానికి ప్రయత్నిస్తాను.
సరే, ఇక అభి నీ విషయానికి వస్తే మోసాన్ని మోసంతోనే చేయించాలి. అన్నయ్య నిన్ను మోసం చేసిందే చాలక తల్లిదండ్రుల్ని కూడా బయటకు పంపించి తీరని అన్యాయం పాపం చేశాడు. తనకు తప్పకుండా బుద్ధి రావాలి. కేవలం ఆస్తిలో వాటా కోసమో డబ్బు కోసమో కాదు నీ పోరాటం, న్యాయం కోసం. కాబట్టి ఇక్కడ కొంచెం తెలివిగానే పరిష్కరించుకోవడం మంచిది. నా సలహా ఏంటంటే, నీ దగ్గర ఏదో పురాతన కాలం నాటి ఆస్తి ఉండిపోయిందని, అది ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిందని ఊర్లో ఒక పుకారు పుట్టించు. మేము సంతోషంగానే బ్రతుకుతున్నారని అందరూ మాట్లాడుకునేలాగా చెయ్యి. నమ్మకస్తులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఈ పని బాగా జరుగుతుంది. ఈ విషయాలన్నీ ఆ నోట ఈ నోట మీ అన్నయ్య చెవిలో పడాలి. అప్పుడు దురాశపరుడు గనక మీకేదో కలిసి వచ్చేసిందన్న అక్కసుతో ఎలాగైనా విషయం కనుక్కోవాలని వస్తాడు. పైగా పాత ఆస్తులేవో వచ్చాయి అనడంతో అందులో వాటా కోసం రావాలని అనుకుంటాడు. అలా వచ్చినప్పుడు న్యాయంగా నీకు రావాల్సిన ఆస్తి నీకిస్తే ఇందులో కూడా వాటా ఇస్తానని చెప్పు. ఇంతకుముందు అన్యాయం చేసావు కనుక ఇందులో ఏమీ ఇవ్వను, నువ్వు న్యాయం పాటిస్తే నేను పాటిస్తానని చెప్పు. దీని మీద ఆశ కొద్దీ తను నీకు న్యాయంగా రావాల్సిన వాటా నీకు రాస్తాడు. అప్పుడు అసలు విషయం బయటపెట్టు. అప్పుడు నీ సమస్యలు కూడా తీరుతాయి. అమ్మ నాన్న కూడా సంతోషంగా ఉంటారు. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటే వాడు మాత్రం ఏం బాగుంటారు? ఈ ప్రకారంగా అయితే చేసి చూడు. ఏదైనా సమస్య ఉంటే మళ్ళీ ఆలోచిద్దాం. ఏమంటావు? బాగుందిరా పాంతు, ఈ సలహా కూడా నాకు నచ్చింది. నిజమే, మోసాన్ని మోసంతో జయించడమే సరైనదే అనిపిస్తోంది. సరే, నేను ఆ పని మీద ఉంటాను. పదండి, అలా వెళుతూ వెళుతూ మనం ఎప్పుడు సమోసా తినే దుకాణం ఉంది కదా, అటువైపు వెళదాం. మన పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుందాం. అప్పుడు ఆ దుకాణానికి వెళ్ళడం కోసం అందరూ బయలుదేరుతారు. అప్పుడు పార్థు లేచి నుంచునేసరికి అభి, వేణు ఆశ్చర్యపోతారు. కారణం ఏంటంటే పార్థుకు కళ్ళు కనిపించవు. ఆ విషయం తను లేచి నుంచుని కర్ర పట్టుకోగానే వాళ్ళిద్దరికీ అర్థమైంది. నిర్ఘాంతపోతారు వాళ్ళిద్దరూ. ఏంట్రే పార్థు, నీ కళ్ళు కనిపించవా? నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఏం జరిగింది? ఇంతసేపు మాట్లాడుకుంటుంటే నువ్వు ఏమీ చెప్పలేదు. ఇదంతా ఏంట్రా? 8 ఏళ్ల క్రితమే మేము ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగి అమ్మ నాన్న చనిపోయారు. నాకు కళ్ళు పోయాయి. అప్పటి నుండి ఒంటరిగా ఇలాగే బ్రతుకుతున్నాను. అని పార్థు చెప్పేసరికి అభికి వేణుకు నోట మాట రాలేదు. ఆశ్చర్యంగా పార్థు చెప్తున్న దాన్ని వింటూ ఉండిపోయారు వాళ్ళిద్దరూ. అందుకే నా సమస్యకు తగ్గట్టుగా కూర్చుని ఆలోచించి చేసే పనినే నా వృత్తిగా ఎంచుకున్నాను. అందులో ఎంతొస్తే అంతే తిని దాంతోనే హాయిగా గడుపుతున్నాను. ఇది సంగతి. మీరన్నట్టు నాకు అక్కో చెల్లో అన్న తమ్ముడో ఉంటే నిజానికి నాకు తోడుగా ఉండేవారేమో. కానీ ఎవరూ లేకపోవడం వల్ల నేను ఒంటరిగానే ఇన్నేళ్ల నుంచి గడపాల్సి వచ్చింది. కళ్ళు కనిపించక ఏం చేయాలో దిక్కుతోచక నానా అవస్థలు పడ్డాను. ఆ కష్టంలో నుంచే నాకు నిలదొక్కుకోవాలన్న పట్టుదల పెరిగింది. అందుకే దానికి సంబంధించిన కోర్సులు కూడా నేను కొన్ని పూర్తి చేశాను. లేదంటే ఈ పాటికి ఉండేవాళ్ళో లేదో నాకే తెలియదు. ఒక కష్టం పెట్టినప్పుడు భగవంతుడు ఏదో ఒక రకంగా సదుపాయం కూడా కల్పిస్తాడు. అలా ఏమీ లేకుండా ఒంటరిని గుడ్డివాణ్ణి చేసిన భగవంతుడు బ్రతకడానికి కావలసిన డబ్బును మాత్రం నాకు ఇచ్చాడు. నేను నిలదొక్కుకోవాలి అన్న పట్టుదలతో దీని గురించి కనుక్కొని
ఇటువంటిది ఒకటి ఉంటుందని తెలుసుకొని దాన్నే నా వృత్తిగా ఎంచుకున్నాను. పాతు, ఎంత కష్టం అనుభవిస్తున్నావు. అదేంటా, మేమిద్దరం మా కష్టాన్ని అంత ఇదిగా చెప్తూ ఉంటే నువ్వు ఒక్క మాటైనా మాట్లాడలేదు. మా సమస్యలకి సలహాలు కూడా ఇచ్చావు. మేమనుకున్నాం నువ్వు చాలా సంతోషంగా ఉన్నామని, చాలా అభివృద్ధి చెందామని. కానీ జీవితంలో అన్నీ పోగొట్టుకుని ఒంటరివాడివైపోయావని మేము ఊహించనే లేదు. పార్థు, అసలు నువ్వు దీన్ని ఎలా ఎదుర్కొన్నావు? వేణు, మనిషికో సమస్య ఉంటుంది. సమస్య లేని జీవితం ఉంటుందా? ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య, కష్టం ఉంటూనే ఉంటాయి. నువ్వు ఎవరితో మాట్లాడినా చాలా బాగున్నాము, సంతోషంగా ఉన్నామని ఎవరైనా చెప్తారా? గట్టిగా మాట్లాడితే ఏదో ఒక సమస్యనే బయట పెడతారు. అటువంటి వాటిని మన జీవితంలో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి భూతద్దంలో చూసే బదులు మన జీవితంలో అది కూడా ఒక భాగం అని నిర్ణయించుకుంటే బ్రతకడానికి ఆలోచన దొరుకుతుంది. మీరు ఇందాక బాధపడినట్టు నాకంటే కష్టాలు ఎవరికీ లేవు అని ప్రతి మనిషి అనుకుంటూనే ఉంటాడు. కానీ ఒకదాని మీద ఒకటి సమస్యలు అందరికీ ఉంటాయి. ఎవరి సమస్య వాళ్ళకి పెద్దది. అలా దానిని భూతద్దంలో చూడటం వల్లనే దానికి సరైన పరిష్కారం దొరకడం లేదు. అందుకే ఒంటరి వారినైనా ఆ కష్టంలో నుంచే ఇదంతా నేను అర్థం చేసుకున్నాను. అలా బలహీన పడకూడదని నిర్ణయించుకున్నాను. నా లోపాన్ని మర్చిపోయి జీవితం కొనసాగించాలని భావించాను. అందుకే మీరు అలా చెబుతున్నప్పుడు నాది కూడా చాలా పెద్ద సమస్య అని చెప్పాలని నాకు అనిపించలేదు. అందుకే మీరు మీ సమస్యలు చెప్తున్నప్పుడు మీరు చిన్నపిల్లల్లో కొట్టుకున్నారు అన్నాను. కష్టాలను చూసి బెదిరిపోకుండా వాటికి సరైన విధానంలో పరిష్కారం వెతుక్కోవాలి. ప్రతి సమస్యకు వెంట వెంటనే పరిష్కారం దొరకపోవచ్చు నాలాగా. అటువంటప్పుడు దానిని మన జీవితంలోనే ఒక భాగం చేసుకోవాలి. అప్పుడు అదొక పెద్ద విషయంగా కనిపించదు. మనతో పాటు అది కూడా ఉంటుంది. అంతే. నేను బాగున్నాను అనుకుని సంతోషపడుతున్న మీ ఇద్దరి సంతోషం పాడు చేయడం ఇష్టం లేకే నేను మౌనంగా ఉండిపోయాను. చాలా గొప్పగా చెప్పావురా. నిజమే, ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. మేము ఒక్కరమే ప్రపంచంలో అన్ని కష్టాలు పడుతున్నాం అనుకుని నిజంగానే చిన్నపిల్లలాగానే కొట్టుకున్నాం. నీతో పోలిస్తే మావి సమస్యలే కాదన్నమాట. సహాయం చేసేవాళ్ళు లేక, కాళ్ళు లేక, తల్లిదండ్రులు చనిపోయి ఎవరూ లేకుండా నువ్వు బ్రతుకుతున్నావంటే ఇంత ధైర్యంగా నేను చూసి మేము చాలా నేర్చుకోగలరా పాటు. ఇవాళ ఇలా కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక గొప్ప గుణపాఠంగా కూడా ఉంది. అవును పార్థు, ఇంకొక మాట కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. నీకు ఏ అభ్యంతరం లేకపోతే కొంతకాలం తర్వాత నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు చెప్పినట్టుగా తనను అర్థం చేసుకుని డబ్బు కోసం కానీ పాత విషయాల కోసం కానీ వేధించకుండా నువ్వు బాగా చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది. అంతేకాదు, నీకు కూడా ఒక తోడు అవసరం కదా. ఎవరికో నీతులు చెప్పే బదులు నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తే నీకు కూడా తోడుగా ఉంటుంది. తనకి కూడా ఒక తోడు దొరుకుతుంది. అందరం కలిసి ఒకచోటే ఉండొచ్చు. తనకు కూడా ఒక కొత్త జీవితం మొదలవుతోందని ఆనందపడ్డాడు పార్థు. చూసారా, ఇక్కడికి వస్తే నాకు కూడా ఒక గొప్ప పరిష్కారం దొరుకుతుందన్న సంగతి నాకు తెలీదు. అందుకే ఏ సమస్యని కూడా తీవ్రంగా భావించి బెదిరిపోకూడదు. దానితో పాటు కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. ఏదో ఒకరోజు దానికి కూడా ఒక సమాధానం తప్పక దొరుకుతుంది. వేచి ఉండడమే మనిషి చేయగలిగే పని. ఇప్పుడు నాకు కూడా ఒంటరితనం నుంచి విముక్తి లభిస్తుంది. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదురా. నిజానికి చాలా సంతోషంగా అనిపిస్తోంది. అయితే నీ చెల్లెలకు నా పరిస్థితి మొత్తం చెప్పి తను మనస్ఫూర్తిగా ఒప్పుకున్న తర్వాతనే ఏ నిర్ణయానికైనా రా. తనను ఏమాత్రం బలవంత పెట్టకు, సరేనా? పార్థుకు కూడా ఒక మంచి తోడు దొరికింది.
రకరకాల సమస్యలు ప్రతి మనిషికి నిరంతరం ఉంటూనే ఉంటాయి. ఒకటైపోయాక మరొకటి. నేనే ప్రపంచంలో అందరికంటే కష్టపడుతున్నాను అనే భావన వదిలేసి ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడూ వెలుగే ఉండదు, ఎప్పుడూ చీకటే ఉండదు. ఇలా అనుకోవడం వల్ల మానసికంగా దృఢత్వం పెరుగుతుంది. ఏ పని చేసినా సవ్యంగా చేయగలుగుతాం. ఇతను రఘు, ఆమె అతని భార్య. రఘు తండ్రికి బాగా అనారోగ్యంగా ఉండడంతో డాక్టర్ పరిశీలించడానికి వచ్చాడు. రఘు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. తండ్రి పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇక ఆయన చివరి కోరిక ఏమైనా ఉంటే తీర్చడం, ఆయనకు సంతోషం కలిగించడం తప్ప మనం ఇంకేమీ చేయలేం. ఆయన తన చివరి దశలో ఉన్నాడు. మానసికంగా ఏదో దిగులు పెట్టుకున్నాడు. అందుకనే నేను ఎంతగానో వైద్యం అందించడానికి ప్రయత్నించినా తన శరీరం దానికి సహకరించడం లేదు. అయ్యో, ఇటువంటి మాట వినాల్సి వస్తుందనుకోలేదు. నా చిన్నతనంలో ఉండే తల్లిని ఎలాగూ కోల్పోయాను. ఇక ఉన్న నాన్న కూడా చనిపోతే నేను ఒంటరివాడిని అయిపోను. మనం ఏమాత్రం అజాగ్రత్తగా లేము కదా. నాన్నని ఈ పరిస్థితి నుంచి కాపాడలేమో. డాక్టర్ మనకు అవకాశం లేదని, ఇక చేసేదేమీ లేదని చెప్పడంతో రఘు ఏమీ చేయలేని పరిస్థితుల్లో తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయనను ఓదార్చి చివరి కోరిక ఏమిటి అని అడగక తప్పలేదు. నాకు తెలుసు, నా పరిస్థితి బాగోలేదని నాకు అర్థమవుతోంది రఘు. కంగారు పడకు, నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. నాతో చెప్పడానికి భయపడుతున్నావు కదూ? దేవుడి దయ వల్ల నీకు పెళ్లి చేసి నీకు ఒక తోడుని ఇచ్చి నేను వెళ్ళిపోతున్నందుకు ఒక రకంగా ప్రశాంతంగా ఉంది. కానీ నేను చేసిన పాపం నన్ను వెంటాడుతూనే ఉంది. ఒక రకంగా అది కూడా నా మానసిక పరిస్థితికి కారణమే. అమ్మ చనిపోవడం, తర్వాత మన పరిస్థితులు తారుమారవ్వడం, క్రమక్రమంగా నేను చేసిన పాపం నన్ను వెంటాడుతోంది అన్న సంగతి అర్థమైంది. అందుకే నేను కోలుకోలేకపోతున్నాను. నా చివరి కోరిక అడిగావు కదూ, చెప్తున్నా నేను. రఘు, నువ్వు మా సొంత కొడుకు కాదు. అసలు ఏం జరిగిందంటే, మా పెళ్ళై ఎన్నో ఏళ్ళైనా మాకు సంతానం కలగలేదు. మేము ఎంతో దిగులు పడేవాళ్ళం. అలా ఎక్కడ మంచి డాక్టర్ ఉన్నాడు అని తెలిస్తే అక్కడకు వెళ్ళి పరీక్షలు చేయించుకుని వైద్యం తీసుకునేవాళ్ళం. అలాగే ఒకరోజు భీమడోలు అనే ఊరికి వెళ్ళి అక్కడ డాక్టర్ సలహా మేరకు కొంతకాలం వైద్యం చేయించుకున్నాం. కానీ అప్పుడు కూడా ఏ ప్రయోజనం లేకపోయింది. ఇన్నేళ్ల నుంచి ఈయన దగ్గర కూడా వైద్యం కొనసాగిస్తూనే ఉన్నాము. చివరకు ఈరోజు నేనేం చెయ్యలేను అంటున్నారే తప్ప ఎలాగైనా మీకు పిల్లలు కలిగే అవకాశం ఉందని ఆయన చెప్పడం లేదు. నాకు చాలా బాధగా ఉందండి. ఇంత కష్టపడినా పిల్లలు పుట్టరు అనే సంగతే మనం వినాల్సి వచ్చింది. నిజమేనే, నేను కూడా అదే బాధలో ఉన్నాను. ఏదో ఒకరోజు ఆ భాగ్యం మనకు కలుగుతుంది అన్న నమ్మకంతోనే కదా ఇన్ని ఊళ్ళు తిరుగుతున్నాం. తీరా చివరకు ప్రతి చోట ఇలాగే వినాల్సి వస్తుంది. ఏంటో భగవంతుడు మనకి ఇటువంటి పరిస్థితి కల్పించాడు. అలా వాళ్ళిద్దరూ తిరుగు ప్రయాణమై రైల్వే స్టేషన్ దగ్గర నడుస్తూ ఉండగా అక్కడ బెంచి మీద ఒక శిశువు కనిపించాడు. వెంటనే పద్మనాభం భార్య ఆ శిశువును చేతిలోకి తీసుకుని ఆడించి ముద్దాడింది. చూసారా, నేను ఎత్తుకునేసరికి వీడు ఎలా నవ్వుతున్నాడో. ఈ బిడ్డని ఇక్కడ ఎవరు వదిలి వెళ్ళారబ్బా, ఇలా ఏడుస్తూ పడుకున్నాడు. అసలు మనం పిల్లలు లేక ఇంత బాధపడుతుంటే పిల్లలు కలిగిన వాళ్ళేమో ఇలా ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. ఏం మనుషులో ఏమిటో. చూస్తే చుట్టుపక్కల ఎవరు కనిపించడం లేదు. బహుశా ఈ బిడ్డనెవరో ఇక్కడ వదిలేసి పారిపోయినట్టున్నారండి. ఆ భగవంతుడే మనకి ఇలా దారి చూపించాడేమో. ఈ పిల్లాన్ని
మనతో పాటు తీసుకెళ్ళి పెంచుకుందాం. మనకు ఎలాగూ సంతాన భాగ్యం లేదని తేలిపోయిందిగా. అవును, చూస్తే చుట్టుపక్కల ఎవ్వరు కనిపించడం లేదు. పిల్లాడు చూడు ఎంత ముద్దుగా ఉన్నాడో. నిజమే, ఇక నుంచి వీడు మన బిడ్డ. మనతో పాటు తీసుకెళ్ళి పెంచుకుందాం. పసిబిడ్డ, మనకి బోలెడంత ఆస్తి, బోలెడన్ని వ్యాపారాలు అన్నీ వీడి చేతుల్లో పెట్టి రాజాలా పెంచుదాం. మనకేం లోటు? ఇంతకాలానికి పిల్లలు లేరన్న బాధ మనకి తీరిపోతుందన్నమాట. అలా మేము బిడ్డను చేతిలో తీసుకుని సంబరపడుతూ ఉండగానే 2 దంపతులు మా దగ్గరకు వచ్చారు. ఏమండి, మా పిల్లాన్ని ఒక దొంగ మా చేతుల్లోంచి లాక్కుని ఎత్తుకుని పారిపోయాడు. ఇటువైపుగా రావడం చూసామని అక్కడున్నవాడు చెప్పారు. మీకు గాని ఎవరైనా వ్యక్తి పిల్లాన్ని ఎత్తుకుని అనుమానాస్పదంగా కనిపించారా? వాడి మెడలో బంగారు గొలుసు కూడా ఉంది. పిల్లాడు 5 నెలల పిల్లాడు. మాకు లేక కలిగిన సంతానం. ఎవరినైనా చూసి ఉంటే దయచేసి చెప్పండి. అలాగా, మాకెవ్వరూ కనిపించలేదండి. మేము ఇక్కడ చాలాసేపటి నుంచే ఉన్నాం. ఏ వ్యక్తి పిల్లల్ని ఎత్తుకుని అనుమానాస్పదంగా ఇక్కడ తిరిగింది లేదు. అలాగే పిల్లాన్ని కూడా చూడలేదు. మరి ఆ దొంగ విధవ ఎటైనా పట్టుకెళ్ళిపోయి ఉంటాడు. ఇటువైపు అయితే ఎవ్వరూ రాలేదండి. అమ్మా, ఒక్కసారి గుర్తు చేసుకుని చెప్పండి. పెళ్ళయ్యాక చాలా కాలం మాకు పిల్లలు పుట్టలేదు. ఎంతో మందిని సంప్రదించి చికిత్స తీసుకుంటే మా అదృష్టం బాగుండి వీడు పుట్టాడన్న సంతోషం పూర్తిగా పొందకుండానే ఆ దొంగ విధవ ఇలా ఎత్తుకుని పారిపోయాడు. మీరు వచ్చే దారిలో కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల కానీ ఎవరైనా పిల్లాన్ని ఎత్తుకొని ఉంటే మీరు చూసి ఉండొచ్చు. బాగా గుర్తు చేసుకుని చెప్పండి అమ్మా. నా తల్లి బాధను అర్థం చేసుకోండి. లేదమ్మా, మేము ఎవరిని చూడలేదు. ఇదిగో నా బిడ్డ. నేను చంకను ఎత్తుకొని నిద్రపుచ్చుతున్నాను. ఆ పనిలో నేను ఉన్నాను. ఈ చుట్టుపక్కల వాళ్ళెవరిని నేను అంతగా గమనించలేదు. అయినా ఎవరు లేరు కూడాను. చాలాసేపటి నుంచి ఇక్కడంతా నిశ్శబ్దంగానే ఉంది. అతను వేరే వైపు వెళ్ళి ఉండవచ్చు. ఎవరినైనా అడిగి చూడండి. ఇదన్నమాట సంగతి. ఆ దొంగ పిల్లాడి బంగారు గొలుసు కోసం పిల్లాన్ని ఎత్తుకొచ్చినట్టున్నాడు. ఆ బంగారు గొలుసు కాస్త తీసుకొని ఇక్కడ పడుకోబెట్టి వెళ్ళిపోయాడన్నమాట. సరే, ఏదైతేనే నాకు పిల్లాన్ని ఇవ్వబుద్దయ్యలేదు. మనం పెంచుకుందాం అనుకున్నాం కదా. పదండి, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం. అలా జరిగిందంతా చెప్తూనే పద్మనాభం కన్ను మూశాడు. అంతా విని ఆశ్చర్యపోయిన రఘు నిశ్చేష్టుడయ్యాడు. ఇంతకాలం పెరిగిన చోటు తనది కాదని, తనను పెంచిన తల్లిదండ్రులు వారి సొంత మనుషులు కాదని తెలిసిన తర్వాత రఘు చాలా బాధపడ్డాడు. తన సొంత తల్లిదండ్రుల్ని చేరుకోవడం ఎలా? ఇప్పుడు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, తనను తీసుకువచ్చి పెంచుకుందాం అనుకున్న వాళ్ళే ఇంత బాధను అనుభవించి మానసికంగా క్షోభపడ్డారు. అటువంటిది బిడ్డ దూరమై ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో, వాళ్లను ఏ పరిస్థితుల్లో చూడవలసి వస్తుందో అని బాధపడుతూ ఊరికి బయలుదేరాడు రఘు. అలా తన ఊరు చేరుకుంటూ ఉండగా దారిలో తన ఎదురుగా వస్తున్న వ్యక్తి వెనుక వాహనం దూసుకురావడం చూశాడు రఘు. అతనిని తప్పించబోతూ రఘుకు గాయమైంది. వెంటనే ఆ వ్యక్తి రఘువును పైకి లేపి చికిత్స చేయించి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ వివరాలన్నీ తెలుసుకుంటూ ఉండగా అది తాను వెతుకుతున్న తన తండ్రి ఇల్లు రామనాథం గారిది. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే తను కాపాడిన వ్యక్తి రామనాథం కొడుకుని అని చెప్తున్నాడు. రఘుకు ఏమీ అర్థం కాలేదు. అయితే తలకు బలంగా గాయం కావడంతో వాళ్ళు రఘుని అక్కడే ఉండి 2 రోజులు చికిత్స పొంది విశ్రాంతి తీసుకోమని చెప్పారు. తమ కొడుకు సంతోష్ని కాపాడినందుకు ఎంతో కృతజ్ఞతలని రఘును జాగ్రత్తగా చూసుకున్నారు. విషయం ఏమాత్రం అర్థం కాని రఘు నిదానంగా సంగతులు తెలుసుకోవచ్చన్న ఉద్దేశంతో
అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉండిపోయాడు. మీ తలకు ఇంత పెద్ద దాయం చేసుకుని నా కొడుకుని కాపాడి నా ప్రాణం నిలబెట్టావు నాయన. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. లేదంటే వాడికి ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో. మాకు లేక పుట్టిన సంతానం వాడు. నేను అంకులకి చెప్తూనే ఉన్నాను, పిల్లవాడికి ఏవో గండాలు ఉన్నాయి, పూజలు చేయించి శాంతులు జరిపించమని. అయినా నా మాట లక్ష్య పెడితేనా? చిన్నప్పుడు కూడా ఇలాగే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. నెలల పిల్లాడిగా ఉండగానే మా నుంచి తప్పిపోయాడు. ఎన్ని ఏళ్ళు మేము వాడి కోసం బాధపడ్డామో దిక్కులేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాం, ఊరూరు తిరిగాం, తెలిసిన వాళ్ళందరినీ అడిగాం. చంటి పిల్లాడిగా ఉన్నప్పుడే వాడిని దూరం చేసుకుని నరకం అనుభవించాం. ఏదో తర్వాత 2-3 ఏళ్లకి మా అదృష్టం బాగుండి పోలీసులు మా ఫిర్యాదు మేరకు వాడిని వెతికి పట్టుకుని మాకు అప్పగిచ్చారు. ఆనవాళ్ళను బట్టి మా అబ్బాయేనని మేము గుర్తించడంతో మేము తిరిగి వాడిని చేరుకోగలిగాం. ఇలా ఏవో ఒక అడ్డంకులు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ఈరోజు నువ్వు కాపాడకపోతే వాడి పరిస్థితి ఏమిటి చెప్ప? ఇంత ప్రమాదాలకి గురయ్యే పరిస్థితి ఉంది. శాంతులు పూజలు చేయిస్తే దోషాలు ఏమైనా ఉంటే పోతాయి కదా అని చెబుతూ ఉంటే నా మాట వినిపించుకోవడం లేదు. ఏం చేయను చెప్పు? నా బాధ అంతా నీతో చెప్పుకున్నాను. ఎందుకో నిన్ను చూస్తే నా సొంత కొడుకు అనే భావనే కలుగుతోంది. బహుశా వాడిని కాపాడేవన్న భావనతోనేమో. అందుకే నీతో ఉన్న విషయం అంతా చెప్పేశాను. నువ్వు నీ గాయం నయం అయ్యేదాకా ఇక్కడే ఉండి పూర్తిగా ఆరోగ్యం వచ్చిన తర్వాతనే వెళుతూ కానీ, సరేనా? మీ దేవుడు ఈ ఊరికి ఏ పని మీద వచ్చావు, ఎవరింటికి వచ్చావు, నాకు వివరాలు చెప్తే వాళ్ళకి మీ గురించిన సమాచారం చేరవేస్తాను. అమ్మా, నేను ఒక అనాథను. నన్ను పెంచిన తల్లిదండ్రులు ఈ మధ్యనే కాలం చేశారు. ఇక వేరే దిక్కు లేక ఉపాధి వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. అంతో ఇంతో చదువుకున్నాను. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఇలా ఊరు తిరుగుతున్నాను. ఈ ఊరికి ఎవరిని కలవడం కోసం నేను రాలేదు. ఉద్యోగం ఉపాధి వెతుక్కుంటూ వచ్చాను అంతే. ఈమె నా భార్య. మాకు ఒక ఉద్యోగం, ఉండడానికి వసతి కావాలి. అలాగా? మరి ఇంకే, మాకు కూడా కంపెనీలో మేనేజర్ కావాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడే మా అబ్బాయితో చెప్పి ఆ ఉద్యోగం నీకు ఇప్పిస్తాను. మా ఇంటి పక్కనే ఒక వసతి గృహం కూడా ఉంది. అందులో మీరు ఉండండి. మీ బాగోగులు చూస్తూ మేము కూడా సంతోషంగా ఉంటాం. ఇక మీ సమస్యలన్నీ తీరిపోయినట్టే. ఉద్యోగం, వసతి అన్నీ దొరికాయి. సంతోషమేనా? ఉండు, ఇప్పుడే సంతోషంతో మాట్లాడి మీకు ఇల్లు కూడా శుభ్రం చేయించి ఉంచమని చెప్తాను. అది కూడా మనదే. అందులో నువ్వు నిరభ్యంతరంగా ఉండొచ్చు. ఇదంతా చూసి రఘు భార్య ఆశ్చర్యపోయింది. చూస్తే రామనాథం తన సొంత తండ్రి అన్న విషయం రఘుకు అర్థమయ్యింది. కానీ ఎందుకు బయటపడలేదు? తల్లి వచ్చి ఇంతసేపు జరిగిందంతా చెబుతూ ఉంటే ఉపాధి కోసం వచ్చానని అబద్ధం చెప్పాడేమిటి? అయోమయంలో పడింది రఘు భార్య. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మనం ఎవరి కోసం వచ్చాం? మీ తల్లిదండ్రులను వెతుక్కుంటూనే కదా. అటువంటిది వాడు దొరికినా కూడా మీరు ఇలా అబద్ధం చెప్పి ఉపాధి కోసం అని నిజాన్ని దాచారెందుకో నాకు తెలియడం లేదు. ఇంత తేలిక తల్లిదండ్రులు దొరుకుతారని నేను అనుకోలేదండి. అటువంటిది భగవంతుడు దయ వల్ల వెంటనే కనిపించారు. అయినా కూడా మీరు వాళ్ళకి నిజం చెప్పలేదెందుకు? నిజాలు బయట పెట్టి ప్రయోజనం ఏముంది చెప్పు? ఇంతకాలం సంతోష్ని సొంత కొడుకు అనుకునే వారు పెంచుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా వారికి బంధం ఏర్పడి ఉంటుంది. అతను అనాథ అయి ఉండొచ్చు. ఇంతకాలం పెరిగిన చోటు తనది కాదని, సొంత తల్లిదండ్రులు కాదని ఇప్పుడు అతనికి తెలిస్తే అతను ఎంత బాధపడతాడు? అలాగే పెంచింది సొంత కొడుకుని కాదు అన్న విషయం తెలిస్తే అమ్మా నాన్న ఎంత బాధపడతారు? ఇప్పుడు నేను చెప్పే నిజం ఎంతో మంది జీవితాలు అల్లకల్లోలం చేస్తుంది. అతను ఎక్కడికి వెళ్ళానో తెలియక నిరాశపడచ్చు. మనం ఇక్కడే ఉండమని చెప్పొచ్చు, కానీ
ఒకప్పుడు ఉన్నంత అధికారంగా స్వతంత్రంగా ఇక ఇంట్లో బతకలేరు కదా. అటువంటి భావన సంతోష్కి కలిగించడం వల్ల ప్రయోజనం ఏముంది చెప్పు. మనకి అదృష్టం కొద్దీ వాళ్ళు కలిశారు. అలాగే ఇక్కడే పక్కనే ఉండడానికి అవకాశం కూడా దొరికింది. నేను తల్లిదండ్రుల వద్దకైతే చేరాను. ప్రతిరోజు వాళ్ళని చూస్తాను, మాట్లాడతాను, ఏదైనా అవసరం వస్తే సహాయపడతాను. అలాగే మన ఆలన పాలన కూడా వాళ్ళు చూస్తారు. ఇదే కదా కావాల్సింది. ఇంతలో సంతోష్కి అన్యాయం చేసి వాళ్ళని కూడా అయోమయంలో పడేసి బాధపెట్టడం ఎందుకు? అందుకే అసలు నిజం చెప్పలేదు. చూసావా, తెలిసి తెలిసి పాపం చేసినందుకు ఫలితం ఎంత దారుణంగా ఉందో. చివరకు నేనైతే తల్లిదండ్రుల దగ్గరకు చేరాను. వాళ్లకు ఆ సంతోషం మిగలేదు. పెంచుకుందామని తీసుకెళ్లిన వాళ్ళు ఏ రోజు సంతోషం పొందలేదు. తల్లి త్వరలోనే చనిపోయింది. తండ్రి ఆ బాధ భరిస్తూ జీవితాన్ని నరకంగా గడిపాడు. చెడుభావాలతో తెలిసి తెలిసి తప్పులు చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. అదే మా అమ్మ నాన్న బిడ్డను పోగొట్టుకుని బాధపడ్డారు. భగవంతుడు వాళ్లకు అన్యాయం చేయడం ఇష్టం లేక సంతోష్తో వాళ్ళని కలిపి సంతోషపడేలాగా చేశారు. మా అబ్బాయి దొరికాడు అన్న ఆనందంతోనే ఇన్నాడు వాళ్ళు సంతోషంగా గడిపారు. అదే మంచితనానికి ఉన్న విలువ. మంచి మనస్సు కలవారు కనుక వాళ్ళను బాధ పెట్టలేదు. ఇప్పుడు నాకు న్యాయమే చేశాడు. పోనీలే, మనకు ఇంతకంటే కావాల్సిందేముంది? ఆస్తులు కాదుగా. ఈరోజు ఈ నిజాన్ని నేను బయట పెడితే ఆస్తి కోసమే బయట పెట్టానని జనులు అనుకోవచ్చు. అయితే ఇలా రఘు భార్య మాట్లాడుకోవడం సంతోష్ వినేశాడు. సంతోష్ రఘుకి ఎలా ఉందో తెలుసుకుందామని అనుకుంటూ గదిలోకి వెళ్తుండగా వీరి సంభాషణ అంతా వినపడింది. సంతోష్ నిజం తెలుసుకుని చాలా బాధపడ్డాడు. అయితే ఆలోచనలో కూడా పడ్డాడు. తర్వాత రోజు జరిగిందంతా ఉత్తరం రాసి ఇక తను అక్కడ ఉండదలుచుకోవట్లేదని తల్లిదండ్రులకి ఉత్తరంలో తెలియచేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ ఉత్తరం చదివిన తండ్రి ఇంట్లో అందరినీ పిలిచి సంగతంతా చెప్పాడు. అందరూ ఎంతగానో బాధపడ్డారు. జరిగింది తెలుసుకుని ఆశ్చర్యపోయారు. సంతోష్ని వెతుక్కుంటూ బయటకు బయలుదేరారు. అలా వెతుకుతూ రైల్వే స్టేషన్లో సంతోష్ని చూశారు. ఏరే నాన్న, ఇదా నువ్వు చేసే పని? నువ్వు మా సొంత కొడుకు కాదు అని తెలిసినంత మాత్రాన మాకు పరాయి వాడు అయిపోతావా చెప్పు? నిన్ను మేము మా సొంత బిడ్డ అనుకునే పెంచాం సంతోష్. నీపై ఎంతో ప్రేమను పెంచుకున్నాము. ఇప్పుడు మా బిడ్డ తిరిగి వచ్చాడని తెలిసినంత మాత్రాన నిన్ను వెళ్ళిపోమని, నిన్ను వదులుకుంటామని ఎలా అనుకున్నావు చెప్పు? మేము భరించగలమా? నువ్వంటే మాకు ప్రాణం. మాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండు. నాకు 2 కొడుకులు. ఇందులో ఏ ఒక్కరు తక్కువ కాదు నాన్న. అది కాదమ్మా, మీ అసలు కొడుకు నా కోసం నిజం చెప్పకుండా తానే పరాయివాడిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. నాకు అన్యాయం జరుగుతుందేమో, నేను బాధపడతానేమో అని ఆలోచించి తను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అటువంటి గొప్ప వ్యక్తికి అన్యాయం జరగకూడదు. నేను విషయం తెలిసిన తర్వాత కూడా మౌనంగా ఉంటే స్వార్థపరునవుతాను. అసలే చిన్నతనంలోనే విడిపోయి మీరు ఎన్నో బాధలు అనుభవించారు. ఇప్పుడైనా కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు అనుకున్నాను. అందుకే మీకు చెబితే రానివ్వరని అలా ఉత్తరం రాసిపెట్టి వచ్చేసాను. నువ్వు అన్నవన్నీ నిజాలు అయి ఉండొచ్చు. అయితే మాత్రం నువ్వు తెలుసుకున్న నిజాన్ని మాతో చెప్పుంటే ఈ మాట అక్కడే చెప్పేవాళ్ళం. సంతోష్, మీ ఇద్దరు నిజంగానే మంచి మనసు కలవాళ్ళు. ఇటువంటి కొడుకులు నాకు ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. మీ ఇద్దరు మాకు సమానమే. ఎప్పుడూ ఎటువంటి పని చేయకు. పద, మన ఇంటికి వెళదాం. అవును సంతోష్, అమ్మా నాన్న చెప్పిన మాట నిజం. మనిద్దరం అన్నదమ్ములం, రామలక్ష్మణులు లాంటి అన్నదమ్ములు. ఏ జీవితం అన్యాయం కాకూడదని నేను ఆలోచిస్తే నాకు అన్యాయం జరగకూడదని నువ్వు ఆలోచించవు. ఇంత మంచి తమ్ముడు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఇక ఇంకేమీ ఆలోచించకు. ఇప్పుడు ఇక ఎవ్వరూ త్యాగం చేయాల్సిన పని లేదు. అందరం సంతోషంగా ఉండడమే చేయవలసిన పని.
సంతోష్కి కూడా వాళ్ళని వదిలి వెళ్ళాలని నిజానికైతే లేదు. కానీ రఘుకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే తన నిర్ణయానికి వచ్చాడు కనుక వాళ్ళతో సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక ఏ చీకు చింత లేకుండా అందరూ కలిసిమెలిసి పిల్లా పాపలతో సంతోషంగా జీవితం గడిపేశారు. స్వార్థపూరితంగా ఏ పని చేసినా దాని ఫలితం మాత్రం ఎప్పుడూ దొరకదు. రఘు తల్లిదండ్రుల్ని చేరుకున్నాడు. ఆ తల్లిదండ్రులకు చిన్నతనం నుంచి మానసిక వ్యధ లేకుండా సంతోష్ దొరికాడు. అయితే స్వార్థపూరితంగా పిల్లాన్ని పెంచుకుందామని తీసుకెళ్లిన పద్మనాభం దంపతులు మాత్రం నరకయాతనే అనుభవించవలసి వచ్చింది. అందుకే మంచి మనసు ఉండాలి. మనం నష్టపోయినా పర్లేదు, ఎదుటివారికి హాని చేయకూడదు అనే ఆలోచన అడగకుండానే సత్ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథలో మీకు నచ్చిన అంశం ఏమిటో కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.